ఏంటి నీ లుక్ ఏంటి? పెద్ద పెద్ద కొల్లేసుకొని చూస్తే భయపడిపోతారు అనుకున్నావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? సుబ్బుతో ఉన్నప్పుడు చిరాకు పడతావు, నా గురించి కేర్ తీసుకుంటావు, ఫోన్లే ఇష్టం కదా అనుకుని దగ్గరికి వస్తే మళ్ళీ దూరం పెడతావు. వీటన్నిటికీ మధ్య రాకేష్ గారు ఒకడు నా కర్మకి ఇప్పుడే తగలాడాడు. ఆహా ఏంటి ఏంటి? చిన్నప్పటి నుంచి గొడవ పడుతూనే ఉన్నాం, కానీ ఒకరిని విడిచి ఒకడు ఉండలేము. వద్దనుకుంటాం కానీ దగ్గరగా ఉంటాం. ఏదో రాసిపెట్టుంది ఈ జన్మకి, ఇలా కనించేద్దాం. ఒప్పుకోవే ప్లీజే. నేనంటే నీకు ఇష్టమని నా గట్టి ఫీలింగ్, కానీ నేను చూసి తిట్టినంత ఈజీగా నీ కళ్ళలోకి చూసి ప్రేమని చెప్పుకోలేనే. అంజలి, ఐ లవ్ యూ. ఇంకొంచెం బెటర్గా చెప్దాం. అంజలి ప్లీజ్, అంజలి ఐ లవ్ యూ. అంజలి నువ్వు ఒప్పుకోపోతే ఎలా అంజలి? ప్లీజ్. ఛే, ప్రేమిస్తున్నా అని చెప్తున్నావా లేకపోతే అడుక్కుంటున్నావా? ఈసారి మంచిగా చెప్తాం. అంజలి ఐ లవ్ యూ. ఇది కొంచెం బెటర్గా ఉంది. కొంచెం సేపు ఆ పల్లప్పగించడం ఆపే, చూడలేక చస్తున్నాం. ప్రేమలో ఉంటే పిచ్చోళ్ళు అవుతారనుకున్నా, ఏమో గాని నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇప్పటికైనా నీ మనసులోని మాట చెప్తావా లేదా? చెప్పేస్తా. లాస్ట్ టైం కూడా చెప్పేస్తా అన్నావు. ఏమైంది? సుబ్బు వచ్చింది. అయినా ప్రేమించాక ఈ ఈగోస్ ఏంటే? మనం ప్రేమిస్తున్న వాళ్ళతో ప్రేమిస్తున్నానని చెప్పించుకోవడంలో ఉన్న కిక్కే వేరు తెలుసా? నీకు అర్థం కాదులే. మరి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు? అప్పుడేనా? ఇంకా వాడిని నేర్పించాలి. వాడు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పాక నేను కొంచెం బెట్ చేయాలి, మళ్ళీ నేను ఒప్పుకోవాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది మా లవ్ స్టోరీ. ఇంకా బోల్డ్ అని గొడవలు, ఏడుపులు, బ్రేకప్లు అండ్ ప్యాచప్లు, అబ్బో చాలా ఉన్నాయి. ఆ తర్వాత పెళ్ళి. అప్పటికి నాకు పెళ్ళై పిల్లలు కూడా పుడతారు. అయినా కూడా ఇవన్నీ అయ్యాకే నా పెళ్ళి. కన్ఫర్మ్గా నీకు పిచ్చెక్కిందే. నాకు కూడా ఆనంద్తో ఉండాలనుంది, టైం స్పెండ్ చేయాలనుంది, చాలా మాట్లాడాలనుంది, చేయి పట్టుకొని రోడ్డు మీద నడవాలనుంది, ఎక్కడికైనా దూరంగా ఆనంద్ నేను వెళ్ళిపోవాలనుంది. ఆపు, పని చేసుకొని ముందు ఇంటికి వెళ్ళి ఇవన్నీ వాడికి చెప్పు. నువ్వు నీ సోది. రాధిక, ఏంటి? ఆనంద్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్దామా? వెళ్ళి ఏమని చెప్తావు? అవును, ఇట్ సైడ్ వర్క్ ఉందని వచ్చాం, మీ ఆఫీస్ దగ్గరే కదా, కలుద్దామని వచ్చాం. నాకు బోలెడు వర్క్ ఉంది. అయినా ఇప్పుడు హాఫ్ డే లీవ్ అంటే నేను పెట్టను. తాళం వేసిందేంటి? వీడెక్కడికి వెళ్ళాడు? హలో. హలో ఆనంద్, నేను ఇంటికి వచ్చాను రా. ఎక్కడున్నావు? ప్రొవిజన్ షాప్ పక్కన స్ట్రీట్లో ఫుడ్ కోర్ట్ ఉంది కదా, అక్కడికి వచ్చా. నువ్వు తినేసి నాకు పార్సల్ తెచ్చాయి, నేను టెర్రస్ మీద ఉంటా. నేను పార్సల్ తీసుకురాను, నువ్వే వచ్చాయి. నిజంగా అస్సలు ఒప్పుకోలేదురా. అందుకే చెప్తున్నా, నీ ఫేవరెట్ ఐటమ్స్ వేడివేడిగా ఇక్కడే ఉన్నాయి, త్వరగా వచ్చాయి. సరే మరి బాయ్. ఆనంద్ ఆనంద్, బా అంత దూరం నడవాలా? అబ్బా కొంచెం చిన్నగా నడవరా, ఫుల్గా తినేసా. హౌస్ యువర్ డే? గుడ్. నీది? గుడ్. మనం కొట్లాడుకున్నప్పుడే చాలా బాగుండేరా. ఎందుకు? అప్పుడు చాలా మాట్లాడుతుండే, ఇప్పుడు చూడు ఎంత సైలెంట్గా నడుస్తున్నాము. అవును. ఇంకా ఇంత దూరం వస్తాం అనుకోలేదు. ఫుడ్ కోసమా? సారీ రా, నిజంగానే ఫుడ్ గురించి అనుకున్నాను రా. లైఫ్లో ఇక్కడ స్టార్ట్ అయ్యాం కదా. మనం ఒకే ఇంట్లో ఉండడం ఏంటి అసలు? అదే కదా, కలిసి ఉంటున్నాం, కొట్టుకోవట్లేదు, పైగా ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ. దేనికి? ఇన్ని రోజులు నన్ను నా మూడ్ స్వింగ్స్ని భరించినందుకు. ఫోన్లే, నీ కూడా అడగొచ్చా? ఎప్పటి నుండి పర్మిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసావురా? రాకేష్, నువ్వు సీరియసా? ఎందుకు అలా అడిగావు?
ఊరికే తెలుసుకుందామని. పర్లేదు లేరా చెప్పు. కొంపదీసి నా మీద ఫీలింగ్స్ వచ్చాయా ఏంటి? తప్పులేదులే, నాలాంటి అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని లవ్ చేయకుండా ఉండడం కష్టమే. అవునే, ఎందుకే నువ్వు పెద్ద అందగతిలా ఫీల్ అయిపోతావు? ఎవడైనా వింటే పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అందంగా లేనంటావు అంతేనా? అంటే అసలు నీకు ఫీలింగ్స్ లేవంటావు. ఇదే రైట్ టైంలో చెప్పారా? చెప్పే ఐ లవ్ యూ అని చెప్పారా? చెప్పురా చెప్పు. చెప్పారా? ఇంతలో అడుగుతుంది చెప్పే. ఇంత లేట్ చెప్పురా. ఫీలింగ్స్ లేవు కదా, అంతే కదా? లేవు కదా, పక్కా కదా? పక్కా. సూపర్, అయితే నేను రాకేష్ సీరియసే. అదేంటి? నీకేమైనా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అని చూద్దాం అనుకున్నా. లేవుగా, లైట్. అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదురా? నువ్వు లాస్ట్లో ఏదో అన్నావు కదా. నేను రాకేష్ సీరియస్ అనేదా? నువ్వు ముందు మెల్లగా నడు. తిన్నది అరిగిపోయింది, నిద్ర కూడా ముంచుకొస్తుంది. ముందు చెప్పు. నిద్ర వస్తుంది. అది కాదు, దానికి ముందు లాస్ట్. ఏంటిరా? ఏమో అన్నావు చెప్పు. ఫుల్ నిద్ర వస్తుంది, అలసిపోయాను. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, ఆల్రెడీ ఇల్లు వచ్చేసింది. ముష్టిల్లు ఇప్పుడే రావాలా? అంజలి ప్లీజ్ చెప్పే. ఏంట్రా? హలో రాకేష్, రేపు ఫ్రీగానే ఉన్నావా? డిన్నరా? ఓకే. సంక్రాంతికి వెళ్దాం మా ఇంటికి. అలాగే మా అమ్మమ్మ వాళ్ళని పరిచయం చేసినట్టుంటుంది. సంక్రాంతికి ఇంటికి ఉన్నా. ట్రెడిషన్లో కంటే మోడర్న్ డ్రెస్లో బాగుంటానా? సో స్వీట్ ఆఫ్ యూ. నీ మాటలు కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. అంజు కాల్ కట్ చేయి. ఎందుకురా? ఫస్ట్ కాల్ కట్ చేయని చెప్పానా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వు రాకేష్తో మాట్లాడుకు. ఎందుకు మాట్లాడొద్దు? నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. అదే ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. వాట్? అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది చెప్పడానికే నేను బయటికి తీసుకెళ్ళా. మరి ఇందాక అడిగితే ఫీలింగ్స్ లేవన్నా? నువ్వు అలా సడన్గా అడిగేసరికి అలా అన్నా. నువ్వు నాకు నచ్చావని చెప్పేలోపే సుబ్బు వెళ్ళిపోయిందని నేను నచ్చానా? సుబ్బు ఉన్నా కూడా ఇదే చెప్పేవాడిని. ఆ రోజు పార్టీలో సుబ్బుని చాలా డేస్ అవ్వదు కలిసా. ఇదంతా నిజమని నేనెలా నమ్మాలి? ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతున్నాను, ఎప్పటి నుండో నమ్ముతున్నాను. చిన్న కన్ఫర్మేషన్ కావాలి, వచ్చేసింది. నేనే గెలిచారా? దేంట్లో? నాకు ఇష్టమని చెప్పకుండా నీతోటే చెప్పించుకుందాం అనుకున్నా, చెప్పించేసుకున్నా. అంటే ఇప్పటి నుంచే కాదు, సుబ్బు ఎంట్రీ ఎప్పటి నుండే అర్థమైంది నేను లవ్ చేస్తున్నానని. నువ్వు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే చిరాకు పడ్డాను అనుకున్నాను, కానీ పక్కన నన్ను పెట్టుకుని వాళ్ళతో తిరుగుతున్నావని కోపమని ఈ మధ్య అర్థమైంది. రే, ఇవన్నీ నువ్వు చెప్పాలి, నేను బ్లష్ అవ్వాలి. నువ్వు సిగ్గుపడతావేంట్రా? అంటే నువ్వు ఇప్పుడు ఒప్పుకోవు, రాకేష్ గారిని ఎలా సైడ్ చేయాలి, నీకు నా మీద ఫీలింగ్స్ ఎలా కలిగించాలని చాలా ప్లాన్స్ వేసుకున్నా. సరే, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఒక్కరోజు ఇలా ఇద్దరికి వీక్ ఆఫ్ వస్తే తిడుతూనే ఉన్నావు.
సారీ. సరే, ఇక పనులు నేను కూడా చేస్తా. ఏం చేయాలో చెప్పు. ఏం చేయాల్సిన అవసరం లేదులే. చూడు, ఇలానే అంటావు, మళ్ళీ పని చేయలేదంటావు. అసలు ఏం పని చేయాలో చెప్పు నాకు. లేవగానే బెడ్షీట్ మార్చాలి, డిషెస్ వాష్ చేయాలి, వంట మాత్రం నేనే చేస్తా. నేనేమో అన్ని పనులు చేయాలి, నువ్వు వంట ఒకటే చేస్తావా?